చూడండి, అప్పుడప్పుడు ఉంటుంది ఒక తల్లి పాలు తాగి తల్లి రొమ్మున తల్లడం లేడు, వీడంత దుర్మార్గుడు లేనే లేడండి, తిన్న ఇంటి వాసాలే లెక్క పెట్టడం లేడు అని అంటూ ఉంటాం. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధులై ఉంటాను, దానికి మనుషులను పశువులను నిర్మూలము చేస్తానని దేవుడు తన మాటను వాయించే మనం చూస్తున్నాం. అది 15వ అధ్యాయం 8వ వచనం. మిత్రుడు, వారు నా విషయమై విశ్వాసఘాతకులైన కనుక నేను దేశమును పాడు చేసేదాను. వారు అది నా విషయమై ఎలా అయిపోయారు? నా విషయంలో వీళ్ళు ఎలా ఉన్నారు? విశ్వాసఘాతకులై ఉన్నారు కనుక నేను ఆ దేశాన్ని నేను ఏం చేస్తాను? పాడు చేస్తాను. ఆ దేశాన్ని నేనేం చేస్తాను? ఇదిగోండి, హాలీవుడ్ సిటీ అంటే కనిపేసేటండి మనకు. హాలీవుడ్, అబ్బో చాలా మందికి సుప్రసిద్ధం ఈ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఎవరు చాలా మంది అన్ని వుడ్లే. దాని అంటే ఎంత స్పీడ్ కాలిపోయాయి. కారు చిచ్చు అంటే సిటీని కమ్మేసి మంటలు రేపిందంటే ఎందుకు రేపిందని ఆలోచన చేస్తే, వారు నా విషయమై విశ్వాసఘాతకులైన కనుక నేను దేశమును పాడు చేసేదను, ఇదే ప్రభువకు యెహోవా. ఎందుకు కారు చిచ్చు ప్రారంభమైంది అంటే దేవుని దృష్టికి విశ్వాసఘాతకమైంది. ఎందుకు దేవుడు ఆ దేశానికి విరోధిగా మారాడు అంటే వాళ్ళు పాపం చేశారు వాళ్ళు. ఎందుకు దేవుడు ఆ విధంగా పాడు చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే ఎవరిని దేవుని దృష్టికి విశ్వాసఘాతకులయ్యారు. ఆ యుఎస్ దేశంలో లాస్ ఏంజల్స్ పైన ఆ ఉగ్రతకు కారణం ఏంటి అని చాలా మంది చాలా రకాలుగా చాలా చెప్తా ఉన్నారు. నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా మీరు మధ్యలో పెట్టుకోండి. ప్రపంచ దేశంలో అగ్ర దేశముగా, ప్రపంచ దేశంలో సంపన్న దేశముగా దేవుడు ఆ దేశాన్ని బ్లెస్ చేశాడు. గాడ్ బ్లెస్ కంట్రీ అన్నారు. దేవుడు దీవించిన దేశం ఇది అన్నారు ఒకప్పుడు. గాడ్ బ్లెస్ కంట్రీ అని పిలిచారు, చాలా చక్కగా పిలిచారు. అగ్రదేశముగా, అన్ని దేశాల కంటే అగ్రదేశముగా దేవుడు దాన్ని నిలిపాడు. క్రైస్తవ దేశం అని పిలిచారు. ఎవరు పిలిచారు? ఇప్పుడు క్రైస్తవ దేశంగా లేదు, క్రీస్తు లేని దేశంగా మారిపోయింది. దేవునికి భయపడిన దేశంగా మారిపోయింది. దేవుడు అంటే భయము భక్తి లేని విధంగా మారిపోయింది. అందుకే దేవుడు లాస్ ఏంజల్స్ పై దేవుడు ఒకటి చూపించాడు. రెండో విషయం చెప్తాను. పాఠ్య పుస్తకాల్లో మనం చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఎన్ఎస్, పిఎస్, సోషల్ ఇవన్నీ ఉంటాయి సబ్జెక్టులు. అలాగే అమెరికాలో చదువుతున్న పిల్లల పాఠ్య పుస్తకాల్లో బైబిల్ అనేది ఒక పాఠ్య పుస్తకంగా ఉండేది ఒకప్పుడు. బైబిల్ అనేది పాఠ్య పుస్తకంగా దేవుడు గ్రంథాన్ని ఉంచుకున్నారు వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఆ పాఠ్య పుస్తకాన్ని కూడా తీసేస్తారు. ఇంకా ఆ దేశాన్ని పాలిస్తున్న పరిస్థితుల్లో ఆ దేశాన్ని పాలించడానికి బైబిల్ నుండే చట్టాన్ని తీసుకున్నారు. బైబిల్లో నుంచే ఇదిగో కట్టడలు, ఈ ఆజ్ఞల ప్రకారంగా మనం ఒక చట్టాన్ని శాసన చేయాలని బైబిలే ఆధారం చేసుకున్న పరిస్థితిలో బైబిల్కి వ్యతిరేకంగా మారిపోయిన పరిస్థితి. చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో బైబిల్ ఉంటే ఈరోజు పిల్లల భవిష్యత్తు ఎంత బాగుందో. బైబిల్ లేకుండా తీసేస్తారు వాళ్ళు. రెండోది కారణం అది. మూడోది చెప్తాను, అబార్షన్ చట్టబద్ధం చేశారు. దేవుని ఉగ్రతకు గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే పెళ్ళి అవ్వకుండా అసలు వారి మనసు లేకుండా వీడితో ఆవిడతో తిరిగి కొడుకు తెచ్చుకుంటే అబార్షన్ చట్టబద్ధమైంది. అబార్షన్ చట్టబద్ధం చేసే తప్పులేదు. మీరు ఆ బ్రతకండి పర్వాలేదు, ఎవరితో పోతారో ఎవరితో ఉంటారో మీ ఇష్టం. అబార్షన్ చట్టబద్ధం చేసామని చట్టాన్ని ఇచ్చేసింది. 4వ పాయింట్ చెప్తాను. 4వ పాయింట్, స్వలింగ సంపర్కం నేరం కాదన్నారు. స్వలింగ సంపర్కం అంటే ఆడదానికి ఆడదే పెళ్లి చేసుకుంటుంది, మగోడికి మగోడే. అబ్బా ఎంత దరిద్రంగా ఏం చేసుకుంటారండి, నాకు అర్థం కాదు. నాకు ఇది అసలు అర్థం కాదు. ఆడదాన్ని పెళ్లి చేసుకుంటారా, మగోడు పెళ్లి చేసుకుంటారా? దాన్ని చట్టబద్ధం చేసి ఆడవాళ్ళకి పెళ్లిళ్ళు, మొగళ్ళకి పెళ్లిళ్ళు చర్చ ఫాదర్గా చేస్తున్నారు. అది ఎంత దౌర్భాగ్యం చెప్పండి. అది ఎంత దౌర్భాగ్యం. చర్చ ఫాదర్ మొగడికి పెళ్లి చేస్తున్నాడు, ఆడవాళ్ళకి పెళ్లి చేస్తున్నాడు. ఇది బైబిల్ చట్టానికి వ్యతిరేకం అని తెలియదా? అంటే చెప్పే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచించండి. 4వ పాయింట్ చెప్తాను. 5వ పాయింట్ చెప్తాను. తల్లిదండ్రులకు పిల్లలు భయపడుతున్న పరిస్థితి కాదు, పిల్లలకు తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే భయపడే వాళ్ళు చిన్న కొడేసేవారు, మనం తప్పు చేస్తే
ఈ రోజు తల్లిదండ్రులు పిల్లలను శిక్షిస్తే పిల్లలు పోలీసుడు ఫోన్ చేస్తే తల్లిదండ్రులు తీసుకెళ్లి చెరసాలలో వేసే చట్టం అక్కడ ఉంది. ఎక్కడ? అక్కడ ఉంది, యుఎస్ లో ఉంది, ఇప్పటికీ ఉంది. స్కూల్లో మాస్టర్ ఎవరు కొట్టండి వాళ్ళని, స్కూల్లో మాస్టర్ ఎవరు కొట్టడం. పొరపాటు స్కూల్లో మాస్టర్ కొడితే స్కూల్ ఉండదో మాస్టర్ ఉండదో స్కూలే మొత్తం క్లోజ్, సీట్ చేస్తుంది ఆయన. అంటే ఇదంతా దేవుని చిత్తానికి వ్యతిరేకముగానే కనిపిస్తూ ఉంది. దేవుని చిత్తానికి ఇదంతా కూడా ఎలా ఉంది? వ్యతిరేకముగానే కనిపిస్తూ ఉంది. ఇంకా చెప్తాను విచ్చలవిడిగా వ్యభిచారం, విచ్చలవిడిగా జారత్వం, విచ్చలవిడిగా కాముకత్వం, విచ్చలవిడిగా అశ్లీలత. చిత్తకత్తి కుక్కలు అలాగా టయానికి ఎలా ఉంటాయో అలా తిరుగుతూ ఉంటారు పరిస్థితి అలా. ఇటువంటి దేశం పైన దేవుని ఉగ్రతకు కారణం ఏంటంటే శాంతులు మాత్రమే. ఇది ఒక ఉదాహరణగా దేవుడు చూపిస్తూ ఉంటాడు. అశ్లీలత పాపం నేర్పింది, ప్రపంచానికి పాపాన్ని పరిచయం చేసింది. అశ్లీలత ఎక్కడ చూసినా అశ్లీలతే, ఎక్కడ చూసినా వ్యభిచారపు కోరలే, ఎక్కడ చూసినా జారత్వపు కోరలో దేశం కమ్ముకుంది. నిండైన వస్త్రాలు పోయి ఆ కల్చర్ ని మన పనికి మనలు కూడా కల్చర్ లో వచ్చేస్తా ఉన్నారు. పై నుంచి కింద దాకా శరీరం ఎక్కడ కనపడకుండా ఉండే దేహాన్ని విడిచిపెట్టుకుడు చిన్న చిన్న ముక్కలు 3 ముక్కలు వేసుకుని తిరిగేసే పరిస్థితి వచ్చేసారు. కల్చర్ పాడైపోయింది, సంస్కృతి సాంప్రదాయం అనేది పాడైపోయి విచ్చలవిడిగా అశ్లీలతకు గురవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని దేశాన్ని బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు, కానీ గర్వించారు. వాళ్ళు పతనానికి గల కారణం గర్వించారు, వెర్రవిగిపోయారు, దేవుని ఉగ్రతకు గురైంది. ఎలక్షన్ పెట్టదు దేవుడు. ఏం పెట్టారు? ఎలక్షన్ పెట్టదు దేవుడు. ఓటింగ్ లో జీరో మెన్షన్ అంటే ది క్రియేటర్ ఈజ్ జీరో మెన్షన్ అనగానే ఆహాహాహా నవ్వు చెప్పబోతుంది. ది క్రియేటర్ గా ఓట్లు ఎన్ని వచ్చారా అంటే జీరో మెన్షన్ అనగానే అందరూ కూడా పగలబడి అపహాస్యం చేశారు. వాక్యం చదవదు. ఇప్పుడు 79 కీర్తన చదవదు. కీర్తన గ్రంథం 79 కీర్తన 5-6 వచనాలు వాక్య పట్టణంగా నేను చదివించడం ముందే, యెహోవా ఎంతవరకు కోపపడదువు, ఎల్లప్పుడూ నువ్వు కోపపడదువా, నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండినా, నీ నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. లాస్ ఏంజల్స్ లో దేవుని ఉగ్రతకు గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడు అంటే భయము భక్తి లేని కంట్రీ. ఏ దేశమైనా, ఆ దేశమనే కాదు, ఈ కోవలో ఉన్న ఏ దేశానికైనా పట్టే గతి ఇదే గతి. ఏ గతి? యెహోవా ఎంతవరకు కోపపడదువు, ఎల్లప్పుడూ కోపపడదువా, నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండినా. ఎవడో పరాయి దేశంలో నుంచి వచ్చి దాన్ని మండించినోడు కాదన్నది. ఎవడో శత్రు సైన్యం వచ్చి ఏదో కాల్చింది కాదన్నది. దేవుడే దాన్ని అగ్ని రాజేశాడు దేశాన్ని. దేవుడు దాన్ని తెప్పతలేసే రకాలాగా రాకని దేవుడు సంరక్షించాడు, కాపాడాడు, ఆశీర్వదించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు, రక్షణ ఆనందాన్ని కలిగజేశాడు. మన అందరి కొరకు తన ప్రియ కుమారుడని యేసుక్రీస్తునే బలిగా ఇచ్చేసాడు మన కొరకు. నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు? దేవుడి పని అంటే నిర్లక్ష్యం, దేవుడి సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఏదో వచ్చాము వెళ్ళామనే పర్పస్ లో ఉంటే ఉగ్రతకు గురైపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే దేవుడు నువ్వు సజీవ సాక్షిగా నిలబడటానికే దేవుడు ఈ ఆవిష్కారం ఇచ్చాడు. దేవుడు ఎందుకు ఆవిష్కారం ఇచ్చాడు, ఎందుకు కాపాడుతాడంటే నువ్వు దేవుడి కొరకు బ్రతకాలని, దేవుడి కోసం గొప్పగా చెప్పాలనే దేవుడు నిన్ను జీవము గల దేవుడి చేతిలో పడితే బహుభయంకరము. ఎవరి చేతిలో పడతాడు? వెర్రమిగిపోతున్న వారి అందాన్ని బట్టి,
వెర్రవీగిపోతున్న వాని ఐశ్వర్యాన్ని బట్టి, వెర్రవీగిపోతున్న వాని బలాన్ని బట్టి, వెర్రవీగుతున్న వాని జ్ఞానాన్ని బట్టి, ఎదుగో దేవుని చేతిలో, జీవము గల దేవుని చేతిలో పడ్డది లాస్ ఏంజల్స్. ఏమైపోయింది? యాష్ అయిపోయింది, బూడిదైపోయింది. ఈ విషయం తెలుసా? మీకు విషయం తెలుసా? వాళ్ళందరికీ కూడా స్పెషల్ జెట్స్ ఉన్నాయండి. వాళ్ళందరికీ కూడా స్పెషల్ జెట్స్ ఉన్నాయంట. వాటి మీద వెళ్ళే అవకాశం కూడా ఇవ్వలేదంట. తెలిసిన విషయం. జెట్స్, స్పెషల్ జెట్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, ప్రైవేట్ విమానాలు ఉన్నాయి. అవన్నీ ఇంటి వాటికి అలా పెట్టారు. అలాగే కార్లు అన్ని అలా వరుసగా ఉన్నాయి. అన్ని గుర్తైపోయి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా, ఛాన్స్ లేదు వాళ్ళకి. ఎవరు చేతిలో పడ్డారు? జీవము గల దేవుడి చేతిలో పడుట బహుభయంకరం. దేవుడికి భయపడండి. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవుడి కోసం పని చేయండి.